ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తుంది. మెడికల్ రంగంలో అయితే కలెక్షన్ ఆఫ్ డేటా దగ్గర నుండి ఈవెన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అన్నది ఇవాళ మనం డాక్టర్ గారి మాటల్లో వినబోతున్నాం. మనం ఇవాళ ఉన్నాము అమెరికన్ ఐ హాస్పిటల్లో. ఏఐ గైడెన్స్ తోటి క్యాటరాక్ట్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అది మనం మాట్లాడబోతున్నాం ఇవాళ. డాక్టర్ సురేష్ గారు ఉన్నారు, చీఫ్ సర్జన్ ఆఫ్ అమెరికన్ ఐ హాస్పిటల్. నమస్తే. నమస్తే మేడం. ఏఐ తోటి అద్భుతాలు సృష్టిస్తున్నాం, ఆల్రెడీ అందరూ వింటూనే ఉన్నారు. చాలా వరకు అంటే దాన్ని ప్రోస్ అండ్ కాన్స్లా మాట్లాడుకుంటే కాన్స్ ఒక పక్క అంటే అందరి జాబులు పోయి ఒక పక్క అది ఉంది అంటే, సర్జరీలు ఏదైతే ఉన్నాయో సర్జరీస్ అనేవి ఏఐ తోటి సులభదాయకం అయిపోతుంది. అలాగే ఒక్కసారి క్యాటరాక్ట్లో కూడా ఏఐ గైడెన్స్ మనం యూజ్ చేస్తున్నాము అని ఒక ప్రాసెస్ గురించి ఎలా వాడతారు అన్నది మీ మాటల్లో. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఈరోజు మనం ఏఐ గైడెడ్ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ గురించి తెలుసుకుందాం. రైట్. ఈ ఏఐ గైడెడ్ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ వల్ల మెయిన్గా మనకి యాక్యురసీ, సేఫ్టీ, ఇన్ఫెక్షన్ లేకుండా, కాంప్లికేషన్స్ లేకుండా మచ్ మోర్ ప్రెసిషన్గా, క్విక్గా, త్వరగా మనకి సర్జరీ చేయడానికి వీలుగా ఉంటుంది. రైట్. ఈ ఏఐ గైడెడ్ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీలో చాలా స్టెప్స్ ఉంటాయి. సో 1 by 1 స్టెప్స్ తీసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్యాటరాక్ట్ సర్జరీలో అది మాన్యువల్గా చేస్తామా, రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ చేస్తామా, దాని యొక్క డిఫరెన్స్ తెలియాలి. మాన్యువల్ అండ్ రోబోటిక్కి ఫస్ట్ మనం డిఫరెన్స్ తెలిస్తేనే మనం ఏఐ గైడెడ్లో ఎలా యూజ్ అవుతుందని అర్థమవుతుంది. రైట్. ఇన్ జనరల్గా క్యాటరాక్ట్ సర్జరీలో 5 స్టెప్స్ ఉంటాయి. రైట్. కార్నియల్ ఇన్సిషన్, క్యాప్సులాటమీ, న్యూక్లియస్ ఫ్రాగ్మెంటేషన్, ఎమల్సిఫికేషన్ అండ్ ఐఓఎల్ ఇన్సర్షన్. ఈ 5 స్టెప్స్లలో మొదటి 3 స్టెప్స్ని ఏఐ గైడెడ్ రోబోటిక్ క్యాటరాక్ట్ ద్వారా మనం వితౌట్ కాంప్లికేషన్స్ అంటే మ్యాక్సిమం కాంప్లికేషన్ రేట్ని తగ్గించుకుంటూ ఈ ఫస్ట్ 3 స్టెప్స్ని చేస్తాం. సో దానివల్ల ఏంటంటే మనకి ఒక సర్జరీలో వచ్చే మ్యాక్సిమం కాంప్లికేషన్స్ తక్కువైపోతాయి, మినిమైజ్ అయిపోతుంది. సో సర్జరీ అన్నది చాలా సేఫ్గా, పర్ఫెక్ట్గా అవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనం మిగతా 2 స్టెప్స్ని సింపుల్గా ఆస్పిరేట్ చేసేసి ఐఓఎల్ని ఇన్సర్ట్ చేసేస్తాం. ఈ ప్రాసెస్లో పేషెంట్కి పోస్ట్ ఆఫ్లో రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా పెయిన్ అనేది కూడా సర్జరీ అప్పుడు ఏముండదు. క్విక్ రిలీఫ్ ఉంటుంది పేషెంట్కి అండ్ కంఫర్టబుల్గా సర్జరీ అయిపోతుంది. వీటన్నిటితో పాటు సర్జరీ చేసేటప్పుడు మెయిన్గా ఈ ఏఐ గైడెడ్ వల్ల అది ఏం చేస్తుందంటే కార్నియల్ పారామీటర్స్ని లోపల మన జనరల్గా మనిషి నుంచున్నప్పుడు అండ్ పడుకున్నప్పుడు ఐ అనేది కొంచెం రొటేట్ అవుతుంది. ఈ ఏఐ గైడెడ్లో ఆ రొటేషన్ని కూడా అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేయడం వల్ల మనం లెన్స్ని ఏ పొజిషన్లో పెట్టాలన్నది క్లియర్గా అర్థమైపోతుంది. అది ఆటోమేటిక్ రీడింగ్ చూపిస్తూ ఉంటుంది. రైట్. సో మనం లెన్స్ని ఎగ్జాక్ట్ పొజిషన్లో పెట్టడం వల్ల మనకి సర్జరీ తర్వాత మ్యాక్సిమం పేషెంట్స్కి గ్లాస్ మీద డిపెండ్ అవ్వకుండా మ్యాక్సిమం పవర్ని కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో మీరు చెప్పినట్టు ఐ మూమెంట్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఏఐ అనేది అంత మనం ఏ యాక్సిస్లో పెట్టాలి లెన్స్ అన్నది కూడా మనకి ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎందుకంటే మనకి ఐ రొటేషన్ పడుకున్నప్పుడు అయిపోతుంది కాబట్టి అది ముందుగానే మెజర్ చేసుకుంటాము. సో దానికి తగ్గట్టుగా మనం పొజిషన్ని పెట్టచ్చు లెన్స్. పర్ఫెక్ట్. అంటే సార్ ఇప్పుడు ఏఐ అనగానే ఎంత కాదనుకున్నా అది మానవుడు చేసింది, ఆర్టిఫిషియల్ అని ఆల్రెడీ మనం చెప్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. సో మాన్యువల్ ప్రొసీజర్కి ఏఐ గైడెన్స్తో చేసిన ప్రొసీజర్కి ఎంతో కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది కదా. ఒక్కసారి మీ మాటల్లో ఎంతవరకు అది సక్సెస్ రేట్ ఉంది అన్నది ఒకసారి. రైట్. మనం మాన్యువల్గా చేసినా కూడా సక్సెస్ఫుల్గానే చేస్తాము. ఈ రోబోటిక్ కాకపోతే ఎంతో కొంత చిన్న మైనర్ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఏఐ గైడెడ్ ద్వారా చేసినప్పుడు ఆ మ్యాక్సిమం ఆ మైనర్ ఎర్రర్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది మోర్ పర్ఫెక్ట్, మోర్ ప్రెసిషన్ అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మోర్ ప్రెసిషన్ ఉన్నది, మ్యాక్సిమం ప్రెసిషన్కి వెళ్ళాలి. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఇది క్యాటరాక్ట్ అనేది కొంత చిన్న వయసులో కూడా కనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో. అలాంటి కేసెస్లో నార్మల్గా వెయిట్ చేయమని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏఐ గైడెన్స్తో క్యాటరాక్ట్ సర్జరీలు అనేవి చేపడుతున్నారు కాబట్టి
ఇప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది అవసరం లేదంటారా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాట్రాక్ట్ అంటే ఒక న్యాచురల్ లెన్స్ ఏదైతే మనకు ఉంటుందో కంట్లో, అది ఏజ్ పెరిగే కొద్ది కానీ, లేదంటే ఏదైనా దెబ్బ తగలడం వల్ల కానీ, ఏదైనా డ్రగ్స్ వాడే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ, వేరే వేరే ఏజ్ రిలేటెడ్ ప్రోగ్రెస్ వల్ల కూడా ఏదైనా కారణం వల్ల క్యాట్రాక్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఇనీషియల్ స్టేజ్లో మనకి కంటి అద్దాలతో పని వర్కౌట్ అయినంత కాలం కూడా మనం వెయిట్ చేయొచ్చు. ఇనీషియల్ స్టేజ్లో కంటి అద్దాలతో పెట్టినా కూడా మనకి 6/6 లేదా మ్యాక్సిమం విజన్ బాగున్నంత వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు. ఎప్పుడైతే కంటి అద్దాలు పెట్టుకున్నా కూడా మనకు మసగవుతుంది, విజన్లో క్వాలిటీ తగ్గుతుంది, బ్లర్ వస్తుంది, గ్లేర్ అవుతుంది, నైట్ టైం డ్రైవింగ్, డైలీ యాక్టివిటీస్కి ఇబ్బంది అవుతుంది అనుకుంటామో, ఆ టైంలో మనం క్యాట్రాక్ట్ సర్జరీలో కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఆ టైంలో కూడా మనం రోబోటిక్ క్యాట్రాక్ట్ ఏఏ గైడెడ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్కి ఛాన్స్ ఉంటుంది. అందుకని క్యాట్రాక్ట్ స్టార్ట్ అవగానే ఇమీడియట్గా సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సార్, ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్ అంటే ఎప్పటి నుండో కొన్ని ఏళ్ళగా డయాబెటిక్ అయిన వాళ్ళకి శుక్లాలు అనేవి క్యాట్రాక్ట్ అనేది కొంచెం బయటపడుతుంటుంది. అలాంటి వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ ఏఏ గైడెడ్ రోబోటిక్ క్యాట్రాక్ట్ అనేది సజెస్ట్ చేయొచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ. ఇంకా డయాబెటిక్ క్యాట్రాక్ట్స్ కానీ, కొన్ని హార్డ్ క్యాట్రాక్ట్లలో కానీ, కొన్ని మెచ్యూర్ క్యాట్రాక్ట్, ఇంటర్మిసెంట్ క్యాట్రాక్ట్ అంటాం, అంటే బాగా ముదిరిపోయిన కేసెస్లో కానీ, రైట్, ఈ కేసెస్లలో ఆ క్యాప్సులర్ ఎక్సిస్ చేసేటప్పుడు కానీ, న్యూక్లియస్ ఫ్రాగ్మెంటేషన్ చేసేటప్పుడు కానీ కొంచెం కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇటువంటి కేసెస్లలో ఈ రోబోటిక్ ఏఐ గైడెడ్ క్యాట్రాక్ట్ ఉంటాయి, ఫెమ్టో క్యాట్రాక్ట్ ఇంకా యూస్ఫుల్ అవుతుంది ఎక్స్ట్రా. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ క్యాట్రాక్ట్ హార్డ్ అయిపోయినప్పుడు, లేదా అక్కడ ఉన్న క్యాప్సూల్ అనేది ఇంటిమేసెంట్ అయినప్పుడు అది ప్రెజర్ అనేది లోపల ఫామ్ అవుతుంది. దానివల్ల మనకి మాన్యువల్గా చేసేటప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ డెవలప్ అవడం వల్ల మనం అనుకున్న చోట లెన్స్ని పెట్టలేము. అటువంటి కేసెస్లలో ఇది ఇంకా బెటర్గా రిజల్ట్ ఇస్తుంది. ఓకే, డెఫినెట్లీగా. ఇన్ జనరల్గా కూడా నార్మల్ పేషెంట్స్ కంటే కూడా డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి క్యాట్రాక్ట్ అనేది కొంచెం ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అంటే మనం ఈ మెషిన్ గురించి, ఈ గైడెన్స్, ఈ ఏఐ గైడెడ్ టెక్నాలజీ గురించి ఇంత మాట్లాడుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అంటే మనం ట్రెడిషనల్గా ఫాలో అవుతూ వస్తున్న మెథడ్ కంటే ఇది ఎక్కువ ప్రెసిషన్ ఉంది కాబట్టి దీని ప్రైస్ కూడా, ఈ ఆపరేషన్ సర్జరీ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది అనుకుంటాను. కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మిషన్ కాస్ట్ అవ్వచ్చు, దాని ఎక్స్పెండిచర్, మెయింటెనెన్స్, ఇది కొంచెం ఎక్స్ట్రా ఖర్చు. ఓకే, అంటే మనం ఏదైనా నెంబర్స్లో చెప్పగలమా? అది ఇన్ని రేట్లు ఉంటే దానికన్నా ఇన్ని టైమ్స్ ఇది ఎక్కువ ఉండొచ్చు. ఇది రఫ్గా మనకి 30,000 to 50,000 వరకు ఎక్స్ట్రా అయ్యే ఛాన్స్. 30,000 to 50,000. బట్ దీనికి ప్రెసిషన్ పర్ఫెక్ట్గా ఉండడం అనేది, ఎందుకంటే ఇది లైఫ్ టైంలో ఒక్కసారి చేసుకునేది కాబట్టి, ఎందుకంటే ఒక్కసారి కాంప్లికేషన్ వస్తే మనం అనుకున్న రిజల్ట్ని సంపాదించడం కష్టం. సో ఆ టైంలో మనం రెండో సెకండ్ ఛాన్స్ కూడా ఉండదు. సో ఒకసారి కాంప్లికేట్ అయింది మళ్ళీ చేసుకుందాం థాట్ ఉండదు. సో ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడే బెస్ట్గా వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. సరే, మనం ఒకసారి ఆపరేషన్ ప్రొసీజర్ గురించి, పోస్ట్ ఆపరేషన్ అంటే ఆపరేషన్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి చెప్పరా? రైట్. పోస్ట్ ఆపరేటివ్లో ఇన్ జనరల్గా మనం చేయాల్సింది ఏంటంటే కంటిని నలపకుండా ఉండడం, అంటే రబ్ చేయకూడదు. ఎన్ని నెలల పాటు? ఒక ఫస్ట్ 2 to 3 weeks. 2 to 3 weeks. రైట్. కంట్లో దుమ్ము, ధూళి లేదంటే డర్టీ వాటర్ పడకుండా కాపాడుకోవాలి ఇన్ జనరల్గా. లేదంటే మనకి ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉన్నా, లేదంటే ఇంట్లో కుకింగ్ ఏరియాలో కానీ, మనకి జనరల్గా ఒక కుకింగ్ని ఒక 1 to 2 weeks అవాయిడ్ చేయడం బెటర్ అంటాం. ఎందుకంటే కిచెన్ ఏరియాలో కంట్లో ఆవిరి రావడం కానీ, ఆ ఏరియా కుకింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇన్ జనరల్గా కుకింగ్ ఏరియాని అవాయిడ్ చేయమని చెప్తాం. దాంతోపాటు అవుట్డోర్ యాక్టివిటీస్ కొంచెం డర్టీ ఎన్విరాన్మెంట్కి దూరంగా ఉంటే మంచిది. ఒక ఫస్ట్ 1 to 2 weeks, ఎస్పెషల్లీ కంటి సర్జరీలలో ఫస్ట్ 2 weeksని గోల్డెన్ పీరియడ్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ 2 weeks ఎంత కేర్ఫుల్గా ఉంటే రిజల్ట్ అంత బాగుంటుంది. ఓకే, డ్యూరేషన్ ఎంతసేపు ఉంటుందండి ఆపరేషన్? సర్జరీ డ్యూరేషన్ వచ్చేపాటికి 7 to 15 minutesలో అయిపోతుంది. 15 minutesలో అయిపోతుంది. 7 to 15 minutes. అంటే ఆ పోస్ట్ ఆపరేషన్ ఏమైనా పెయిన్ అలాంటివి ఏమన్నా ఉంటాయి? చాలా మినిమల్గా ఉంటుందండి, చాలా తక్కువ. పెయిన్ అనేది ఆల్మోస్ట్ ఏమి ఉండదు, కొంచెం కుచ్చుకున్నట్టు ఇరిటేషన్లో ఉంటుంది ఇనిషియల్గా. ఇవాళ సర్జరీ జరుగుతుంది అంటే 24 hours ముందు, అంటే 24 గంటల ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఇన్ జనరల్గా మనం సర్జరీకి వెళ్ళేటప్పుడు సర్జరీకి ముందు కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. లైక్ ఏమైనా బ్లడ్ థిన్నర్స్, రక్తం పలచబడే ట్యాబ్లెట్స్ ఏమైనా వాడుతుంటే కనుక వాటిని మనం 3 నుంచి 5 రోజులు ఆపాల్సి వస్తుంది. లేదంటే ఏదైనా ప్రోస్టేట్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉన్నా కూడా ఇన్ జనరల్గా 3 to 5 days అవాయిడ్ చేస్తాం. ఓకే, అలాగే అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్ కూడా 3 days ముందు స్టార్ట్ చేస్తాం. సో ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే ముందు పోస్ట్ ప్రీ ఆపరేషన్లో హెడ్ బాత్ కూడా చేసుకొని రమ్మంటాం. ఎందుకంటే ఆఫ్టర్ సర్జరీ ఒక 1 to 2 weeks హెడ్ బాత్ ముందు అవాయిడ్ చేయాలి కాబట్టి వాళ్ళకి లాంగ్ డ్యూరేషన్ ఇబ్బంది అవ్వకుండా కొంచెం
షేవింగ్, కటింగ్, లైక్ ఒక 2 weeks వరకు ఇబ్బంది పడకుండా ప్రిపేర్ అయ్యి రమ్మంటారు. ఓకే. సో విన్నారు కదండి, మీరు కూడా క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతూ ఉంటే పరిష్కారం కావాలి, ఇంతకుముందు ప్రొసీజర్లా కాకుండా ఇంకా ఆధునికమైన ప్రొసీజర్లు మన దగ్గరికి వచ్చేసాయి, అమెరికన్ ఐ హాస్పిటల్లో ఉన్నాయి. సురేష్ గారు ఈజ్ అ చీఫ్ సర్జన్. మీరు ఎవరైనా కావాలి అనుకుంటే, ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోవచ్చు. అలాగే అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.